మునుగోడు ప్రజలు ఏమంటున్నారు మీ ప్రచారానికి సంబంధించి చూసిన తర్వాత మీరు ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు వాళ్ళ మూడ్ ఆఫ్ స్వింగ్ ఎట్లా ఉంది అసలు మునుగోడు ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారని మీరు అనుకుంటున్నారు? మేము చెప్తాం మా ఉద్దేశంలో మేము ఉన్న కేంద్రీకృతమైన ప్రాంతాల్లో మా కార్యకర్తలు మాకున్న ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా 25,000 నుంచి 30,000 మేట్లు మేము గెలవబోతున్నాం. ఈ రాజగోపాల్ రెడ్డి నుంచి ఈ మునుగోడుకి చెర వదులుతుంది. ఇక్కడి నుంచే మా బీఆర్ఎస్ జయత్రయాత్ర మొదలవుతుంది. అది ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి. ఆయన గెలవాడు కానీ కేసీఆర్ గెలిస్తే కేసీఆర్ గెలుస్తాడు. అంతేనా? పింఛన్ వస్తుందా? మంచిగా టైం వస్తుంది. ఎంత వస్తుంది? 2,000 రూపాయలు వస్తుందా? మరి జనమంతా ఏమనుకుంటారు? ఎవరు వెళ్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు? ఇక అనుకుంటారు కానీ ఇక కేసీఆర్ వస్తే బాగుంటుందని అంటారు. కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. నాకు ముందు కూడా ఆయన చేసి గెలవలేదు చేయలేదు. అంతేనా? ఇదివరకు ఎవరు రాజగోపాల్ రెడ్డి ఏమైనా వచ్చిందని వచ్చేదా? ఏం రాలే. ఏం నడుస్తుంది మరి మునుగోడులో? మునుగోడులో ఓట్ల పండుగ. ఓట్ల పండుగ అంతేనా? దసరా, దీపావళి, ఓట్ల పండుగ, నోట్ల పండుగ అంతేనా? ఎన్ని నోట్లు తీసుకున్నారు ఇప్పటి వరకు జనాలు? ఇక కూలీ కట్టిస్తారు, ఏం లేదు. సరే, వాటి ఎవరు గెలుస్తారా ఇక్కడ? నిన్న మన దాకానైతే ఈ రెండిట్లనే పోటీ ఉండే, బీజేపీ టీఆర్ఎస్. ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచిపోయిందని ఖుషిలో ఊరు అంతా. గెలుస్తుందా మరి? కంపల్సరీ గెలుస్తా సార్. ఎందుకు? కాంగ్రెస్ న్యూట్రల్ అయిపోయింది. న్యూట్రల్ అయిపోయింది. కాంగ్రెస్ నుంచి సపోర్ట్ చేసుకుంటారా లేకపోతే రాజగోపాల్ చేస్తారా సపోర్ట్? ఇక ఇక్కడ మళ్ళీ రాలంతా. మళ్ళీ కాంగ్రెస్ ఏమన్నా మనకు? కాంగ్రెస్ ఇక్కడ తక్కువ అయిపోయింది. అలా నిన్న మొన్న ఆఫీసులో 100 మంది ఉండే, ఇవాళ 60-70 మంది కంటే ఎక్కువ లేరు. అట్లా 50,000 గ్యారెంటీ అని. ఏం పేరే? ఊరేనా? ఏం సంగతి మరి? బై ఎలక్షన్ సంబంధించింది ఎట్లా గెలుస్తారు? ఎవరు గెలుస్తట్టున్నారు? ఏమనిపిస్తుంది? మూడెట్లుంది? జనం ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది? గెలుస్తామంటే నేను గెలుస్తా అందరు గెలుస్తారు, అందరు గెలుస్తామని అంటారు. ఎవరు గెలవని అయితే ఎవరు అంటలేరు. నేనే గెలుస్తా. 70 రాజ్యం అయిపోయింది బహుశా. ఇప్పుడు ఇది ఒకటి నువ్వు అడిగినావు, ఏం అడిగినావు? ఈ ఎన్నిక ఎందుకు వచ్చిందని అన్నావు. ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది? అహంకారంతో వచ్చింది ఎన్నిక, డబ్బులతో వచ్చింది ఎన్నిక. లేకపోతే ఏదో లేకుంటే ఎవరికో పెడతా ఎవరికో చేస్తా అని రాలేదు. ఇది అహంకారంతో వచ్చిన ఎన్నిక, ఇది డబ్బులతో వచ్చిన ఎన్నిక. ఇది కంపల్సరీ రాజగోపాల్ రెడ్డి ఓడిపోతాడు తప్పకుండా. సరే, ఈడ ఎవరు గెలిస్తే ప్రజలకు బాగుపడతారు చెప్పే, ప్రజలకు మంచి జరుగుతుంది చెప్పి? దాదాపు అంతో జరగాలంటే టీఆర్ఎస్ తోటి జరుగుతుంది, కేసీఆర్ తోటి జరుగుతుంది. కంపల్సరీ అది అధికారం ఉన్న పార్టీ వస్తేనే అది ఏదైనా జరుగుతుంది. ఆయన రాజగోపాల్ రెడ్డి గెలిచి ఇప్పుడు ఢిల్లీ పోయి వరద తీసుకురాడు, ఈ మునుగోడుని బాగు పెట్టాడు. వాని బతుకుదోడు కోసం, వాని కాంట్రాక్టర్ కోసం దానికి పోయింది తప్ప అంతకు మించింది ఏం లేదు, ఎక్కడ లేదు. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే సార్, మీరు అంటే ఒక ప్రధాన ఉపాధ్యాయుల స్థాయిలో ఉన్నారు, టీచర్ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఎవరు గెలిస్తే జనం గెలిచినట్టు అవుతుంది? ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ మునుగోడులో కాన్స్టిట్యూషన్లో బీజేపీ చాలా తక్కువ అండి, క్యాడర్ లేదు. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా చాలా మంచిడు, మేము దాన్ని కాదంటలేదు. ఎందుకంటే అందరికి మంచి చేసిండు, ఎవరు పోయినా కాదన్నాడు ఆయన. ఎంతో కొంత ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉందంటే ఎంతో కొంత ఆయన సొంతంగా ఇచ్చి చేసేపోతే కోమటి బేస్ అలవాటు. బట్ ఏంటంటే బీజేపీ క్యాడర్ లేదు ఇక్కడ. బట్ కాంగ్రెస్కి వచ్చేసరికి మేము కాంగ్రెస్. బట్ ఏంటంటే ఈ శ్రావంత్కి ఇచ్చేసరికి పెద్ద మైనస్ పడి. ఇప్పుడు ఏంటంటే మన టీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ ఏముందంటే టీఆర్ఎస్, అంతే సార్. అదే సార్, నేను ఏమంటున్నా అంటే నియోజకవర్గ అభివృద్ధి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఎడ్యుకేటర్స్ సార్. ఈ నేపథ్యంలో మునుగోడు ప్రజలకు న్యాయం జరగాలి అనే పద్ధతిలోనే ఉంటుంది ఎవరికైనా, మీకైనా మాకైనా. సరే, ఎట్లా అది? అంతే సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఎందుకు మొక్కుతురు అంటే, ఇప్పుడు కేసీఆర్ గారు అది మన రైతు బంధు అని ఒకటి, దళిత బంధు ఒకటి, కళ్యాణ లక్ష్మి అని ఒకటి, ఇలాంటివి చాలా. ఇప్పుడు ఈ ఆదర్శించుకున్న ప్రపంచం మొత్తం కూడా చాలా వరకు మనం పంజాబ్లో కూడా ఏది మన రైతు బంధు అని ఒకటి స్టార్ట్ చేశారు. సో దాని గురించి అయినా సరే ఈయనకు ఓటు వేయాలి. ఇప్పుడు క్యాండిడేట్ గురించి కాదు చేసేది, కేసీఆర్ గురించి, ఆయన చేసిన ప్రాజెక్టుల గురించి కానీ, లేకపోతే ఇదే ఏమంటారు దాన్ని మన సంక్షేమ పథకాల గురించి కానీ కంపల్సరీ చేయాల్సింది, ఆయనకి ఓటు వేయాల్సింది. మునుగోడు ఎవరికి వెళ్తే మంచిగా ఉంటుంది? మునుగోట్లేనా? ఓలికిస్తే మంచిగా ఉంటుంది. రావు టీఆర్ఎస్. అంతేనా? గెలుస్తుందా మరి టీఆర్ఎస్? గెలుస్తుంది. అంతేనా? రాజగోపాల్ రెడ్డి పరిస్థితి టీఆర్ఎస్ బరాబర్ వస్తుంది. వస్తుండొచ్చు 2,000. కేసీఆర్ బాగా చేస్తున్నాడు రాష్ట్రానికి. ఏం చేస్తూనే ఉండు, చేసేదేమో చేస్తూనే ఉండు. పింఛన్ ఇస్తుండు,
ఎకరానికి 10,000 ఇస్తుండు, ఉమ్. ఇక బియ్యం ఇస్తుండు, అంతా ఇస్తూనే ఉండు. రాజగోపాల్ రెడ్డి పైసలు బాగా వస్తున్నాడు కానీ ఇక్కడ ఏదయ్యా మాకు తెలియదు, నీకు తెలియదా? నాకు తెలియదు, అంతేనా? తెలియదు. అదే తనకైతే మరి లాస్ట్కు 6వ తారీఖు ఇక్కడ గెలిచేది ఎవరంటావు? ఇక 6 తారీఖు అదృష్టం మరి 2 ఊగుతున్నాయి, ఉమ్. సడ్డా పారున్నాయి, అదే. ఇది అది మరి ఇటు అవుతుందా అటు అది. అంటావు చెప్పరా? ఎంత పోయినా కానీ ఇగో 2,000 3,000 పోతారు అంతే, కానీ ఎక్కువ పోరు. ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది ఇక్కడ? ఎవరికి వస్తే మంచిగా ఉంటుంది, ఇక టీఆర్ఎస్ వస్తేనే కొన్ని రోజులు మంచిగా ఉంటుంది. తెలుసా కదా ఎవరున్నారు ఇక్కడ? ఎవరు గెలుస్తున్నారు? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కారు గుర్తే ఎక్కువ నడుస్తుంది. ఆ? ఇప్పుడు కారు బీజేపీ రెండు తగ్గ పోరు ఉన్నాయి. సరే ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది చెప్పు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి మన కేసీఆర్ నాయకుడే గెలవాలి. అంతేనా? ఆ. వ్యక్తిగతంగా నువ్వు ఎవరికి వేస్తావు ఓటు? నేను ఇక దానికి కారు గుర్తుకే వేయాలి. అంతేనా? ఇక తప్పు మనం మాది మాత్రం సిపిఐ పార్టీ. ఆహా. ఇప్పుడు మేము అలమెల్సి అయినాం కాబట్టి అవును. మేము మాత్రం ఖచ్చితంగా మాత్రం దానికి వేయాలి. ఉమ్. మాకు ఎంపీ ఎప్పటి సందో ఉన్నప్పుడు సంది మాకు కూడా ఆడు కోటర్స్ ఇచ్చారు, మాకు ఇండ్లు ఇచ్చారు. ఉమ్. ఆ ఇండ్లే మాకు గట్టించారు, అవి కూడా కూలిపోతున్నాయి. ఇప్పుడు ఎవరు వచ్చి చూసినా కానీ కూలిపోతున్నాయి. ఉమ్. మాకు మా పాల్వాయి అంటున్నా ఉజ్జు నారాయణరావు ఉండే, ఉమ్. మాకెవరు ఆయన ఎవరు మన ఎంపీ మన వస్తలేదు. ఉమ్. సరే, సరే, పర్లేదు. వాళ్ళు ఉన్నప్పుడు మాకు ఇండ్లు కట్టించారు, అదొకటి చేసారు. ఉమ్. ఇక ఇందిరాగాంధీ ఉన్నప్పుడేమో పెంకరిండ్లు ఇచ్చారు. ఉమ్. తర్వాత అయిపోయిన తర్వాత ఈ సిపిఐ పార్టీ ఉండే, ఇక ఆ పార్టీతోటి మేము ఎప్పుడు ఎవరి దాంట్లో ఏమి తిరగలేమన్నా. ఇప్పుడు ఎండ- ఇప్పుడు మాత్రం మేము అలవెన్స్ అయినాం కాబట్టి కారు గుర్తుకి ఓటేయాలి మేము. అంతే. ఆ.